హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు అనలిస్ట్ మురళీకృష్ణ శర్మ గారు ఉన్నారు. అయితే అనలిస్ట్ అని అనుకోవాలా లేకపోతే ఇంకా అంతకు మించి ఏమైనా అనుకోవాలా? ఎందుకంటే అసలు ఏది మాట్లాడినా కూడా ఆయన చాలా తెలివిగానే జవాబు చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మాత్రము ఒక్కసారి మనం తిరుమల లడ్డూకి సంబంధించి ఆయనతో డిస్కస్ చేద్దాము. అంటే ఆయన ఒక వెర్షన్ వినిపిస్తూ ఉన్నారు. సో అది ఎంతవరకు మీకు కరెక్ట్ అనిపిస్తుంది అన్నది కూడా మీరు అభిప్రాయాన్ని అయితే తెలియజేయొచ్చు. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు ఏంటి? మీరు ఎవర్ గ్రీన్ అనుకోండి. హ్మ్. ఎక్కడ చూసినా మీరే కనిపిస్తూ ఉన్నారు. హ్మ్. తిరుమల లడ్డు అంటే ఇప్పుడు తింటున్న లడ్డు పరిస్థితి ఏంటి? గతంలో లడ్డు పరిస్థితి ఏంటి? హ్మ్. మీరేదో కొత్త వాదన వినిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా కరెక్ట్‌గా ఉందో లేదో డౌట్ అని అంటున్నారు. అవును. సో ఎందుకు అలా అంత డైరెక్ట్‌గా ఎలా ఆరోపించగలరు? తిరుపతి లడ్డండి. ఓం నమో వెంకటేశాయ. మేము గూడా వెంకటేశ్వర భక్తులమే. కానీ ప్రస్తుతం ఏందంటే తిరుపతి లడ్డు ఎవరైనా ప్రసాదం తీసుకొస్తే నేను కొంచెం తీసుకొని ప్రసాదం కాబట్టి కళ్ళగద్దుకొని తింటున్నాను. ఇదివరకు అంటే దాదాపు 10 సంవత్సరాల క్రితం సిచ్యువేషన్ అలా లేదు. 10 సంవత్సరాలా? ఒక 14, 15 సంవత్సరాలా? 14 అనుకోవచ్చు. 2, 3 టర్మ్స్. హ్మ్. అప్పుడు ఎలా ఉండేదంటే ఎవరైనా లడ్డు తీసుకొస్తే వాళ్ళని అడిగి వీలైనంత ఎక్కువ తీసుకొని అందరం తినేవాళ్ళం. కక్కుర్తిగా తినేవాళ్ళం అప్పుడు. భక్తితో తినేవాళ్ళం. అంత టేస్ట్‌గా కూడా ఉండేది. అందుకనే వాళ్ళకి కాపీరైట్ అట్లా రైట్ కూడా ఉంది వాళ్ళకి. ఈరోజు తిరుపతి లడ్డుకి ఒక రైట్ ఉంది. హ్మ్. అది నమోదు కూడా చేసుకున్నారు వాళ్ళు. అచ్చా! దాని టేస్ట్‌కి సంబంధించి టేస్ట్ కాపీరైట్ ఉంది. నమోదు. కాపీరైట్ యాక్ట్ నమోదు చేశారండి. అంటే ఏంటంటే ఎంత కలపాలి అందులో, ఓకే. ఏవేవి ఎంత కలపాలి? ఏవేవి ఎంతంత దాన్ని బట్టి ఉంటుంది. కాంబినేషన్ బట్టి టేస్ట్ వస్తుంది. అవును. అది ఎవరికి చెప్పరు, అది ఆ! సీక్రెట్. ఆ! లడ్డులో ఏమేం కలుపుతారో సీక్రెట్ అది. హ్మ్. అది కేవలం కొంతమందికి మాత్రమే తెలుసు. అది వంశపారంపర్యంగా వాళ్ళ తర్వాత వాళ్ళ గురువుల దగ్గర నేర్చుకుంటారు అక్కడ పనిచేసే వాళ్ళు. హ్మ్. సో ఇప్పుడు మిషన్లు కూడా వచ్చినాయి అనుకోండి. కానీ దానికి ఒక విధానం ఉంటుంది. మన కాంక్రీట్ లాగానే ఎంత పిండికి ఎంత వేయాలి, ఎన్ని జీడిపప్పు వేయాలి, అలా కాంక్రీట్ గా ఉన్నట్టు లడ్డు కూడా ఎంత పిండి వేయాలి, అందులో ఎన్ని జీడిపప్పు వేయాలి, ఎంత స్వీట్, ఇవన్నీ లెక్కలు ఉంటాయి. దాన్ని బట్టి అంత బాగా టేస్ట్ వస్తుంది. అది ఇది వాస్తవానికి ఏంటంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు పెద్ద బాంబు పేల్చారు అనేది చాలా మంది అభిప్రాయం. ఏం బాంబు? ఎందుకంటే అంతకు ముందు నుంచి ఉంది తినేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఈ లడ్డులో కల్తీ ఉన్నట్టుంది, కొన్ని అవశేషాలు కలిసినట్టున్నాయి, కొన్ని ఏమైనా అనే ఎప్పుడైతే అన్నారో అప్పటి నుంచి కూడా ప్రజలందరికీ కూడా డౌట్ వచ్చేసింది. ఎందుకంటే అందులో కొంత వాస్తవం ఉంది. వాస్తవానికి జరిగింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో ఆయనకి చాలా సంతోషపడ్డాడు యాక్చువల్గా. ఎందుకంటే తాను ముఖ్యమంత్రి అవుతాడని ఆయన అనుకోలేదు అసలు. ఆయన కోరిక కూడా అది. వైఎస్ రాజశేఖర గారి తర్వాత ఆయన ముఖ్యమంత్రి అవుదాం అనుకున్నాడు, కానీ అవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ఆయన దించేసింది, ఆయన పార్టీలో కూడా ఉండకుండా చేసింది. ఆయన మొత్తం సొంతగా పాదయాత్రలు చేసుకున్నాడు. పాదయాత్రలు చేసుకున్నందుకు కేసులు పార్టీలో ఉండకుండా ఆయన కొత్త పార్టీ పెట్టుకుంటా అని వెళ్ళిపోయాడుగా. కాదు, ఆయన పాదయాత్ర చేశాడు. ఎవరంటే ఓదార్పు యాత్ర అని. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి మరణం వల్ల కొంతమంది మరణించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి ఈయనకు వెళ్ళి ఒక్కొక్కరిని ఇండివిజువల్ గా కలవటం, ఒక ఊరేగింపులాగా వెళ్ళటం, అట్లా చేశారు. అది అధిష్టానం వాళ్ళు ఒప్పుకోలేదు. సార్ నాకు చిన్న డౌట్, ఒక నాయకుడు చనిపోతే అంతమంది చనిపోతారంటారు అట్లాగా? గుండెపోటు వచ్చి అట్లాగా ఆ టైంలో అది ఒక విపరీతమైనటువంటి దాన్ని ఏమంటారు, మొత్తం రాష్ట్రం మొత్తం ఒక రకమైన వాతావరణంలోకి వెళ్ళిపోయింది ఆ టైంలో. అంటే అలా చనిపోయారా లేకపోతే చనిపోయిన వాళ్ళు కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు, కొంత శాతము డూప్లికేట్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు మన తెలంగాణ ఉద్యమంలో అదే కదా జరిగింది. అతను ఎవరో ఎయిడ్స్ వచ్చిపోతే తెలంగాణ ఉద్యమంలో పోయాడని చెప్పారు. ఎయిడ్స్ వచ్చి ఒక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అదే ఎంతో ప్రేమించిన చేస్తే ఉద్యమం కోసం ఆత్మహత్య చేసుకున్నాడని కొంతమంది అంటారు. డిసీజ్ అది, ఆత్మహత్య అనేది. అది వంశపారంపర్యంగా కూడా వస్తుంది అంటారు అది. సో అలా జరిగే కొంతమంది నిజంగా జెన్యూన్ గా ఉన్నారు కూడా. ఎందుకంటే వైఎస్ రాజశేఖర గారు చేసిన కొన్ని పథకాల వల్ల చాలా మంది బాగుపడ్డారు. వాస్తవం. నేను రీసెంట్ గా కూడా పుష్కరాలకు వెళ్ళినప్పుడు చూశాను. అది వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్. అప్పటి వరకు మీరు గమనించండి, నోట్ దిస్ పాయింట్, ఆయన మీద కేసులు లేవు జగన్మోహన్ రెడ్డి మీద. ఎప్పుడైతే ఆయన కాదు, ఈయన ఉద్దేశం ఏంటంటే ఇండివిజువల్ గా వెళ్తే ఏమవుతుందంటే అదొక ఊరేగింపులాగా, ఒక లీడర్ అనేవాడు కొత్తవాడు పుడుతున్నాడు, మళ్ళీ ఈయన పాపులర్ అయిపోయి అని వాళ్ళు ఆ ఉద్దేశం కూడా అయి ఉండొచ్చు, తొక్కేయడానికి ప్రయత్నం కూడా అయి ఉండొచ్చు. కానీ ఈయన ఏంటంటే ఒప్పుకోలేదు.
మా నాన్నే మాకు ఇంపార్టెంట్ కాబట్టి నేను చేస్తాను బరాబర్, అంతగా బరాబర్ నేను యాత్ర చేస్తాను. అందరి దగ్గరికి మా వెళ్ళారు. నాన్న ఇంపార్టెంట్, ఆ- పదవి ఇంపార్టెంట్, మా నాన్నకున్న పదవి అది ఇంపార్టెంట్. కూడా అయి ఉండొచ్చు. పదవి ఇంకా కలిసి సోనియా గాంధీ గారు ఒప్పుకోలేదు అప్పుడు. కాదు, ఇక చివరికి కూడా వార్నింగ్ దాకా వచ్చేసింది మాటలు కూడా. నువ్వు ఆపేస్తావు ఆపేవా, నేను లేదు నేను చేయాల్సిందని పార్టీలో సస్పెండ్ చేశాను. ఈయన కూడా బయటకు వచ్చాడు, అందరితో వదిలేయలేదు ఆయన్ని. అప్పటి నుంచి ఆయన మీద కేసులు స్టార్ట్ అయినాయి, అంతకుముందు కేసులు లేవు. సో ప్రజలకు కూడా ఒక అభిప్రాయం ఏర్పడింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ పెట్టించారు. ఈయన కూడా పాదయాత్ర ఆపేశాడు అనుకో సపోజ్, అప్పుడు ఆ కేసులు ఉండేవి కాదు కదా. మరి దాని అర్థం ఏంటి? సో వాస్తవం చెప్పాలంటే ప్రతి రాజకీయ నాయకుడి మీద కేసు పెట్టచ్చు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో. ఎందుకంటే ఏదో ఒకటి ఉంటుంది కుంభకోణం. ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి మినిస్టర్ కూడా, ప్రతి ఒక్కరికి. మరి దేనికి అయ్యారు ముఖ్యమంత్రి? కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది. చంద్రబాబు నాయుడు గారు కొంత సపోర్ట్ చేశారు, డెవలప్ చేశారు, చేయలేదు అనట్లేదు. ఆయన కూడా హైటెక్ సిటీ కొంత డెవలప్మెంట్ చేశారు. ఇక్కడ జరిగిన నష్టం ఏంటంటే హైదరాబాద్ లో ఎన్నో చెరువులు ఉన్నాయి. చెరువుల చుట్టూ కూడా చాలా పొలాలు ఉండేవి. ఈ పొలాలన్నీ కూడా ఇళ్ల స్థలాలు అయిపోయినాయి. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది ఇక్కడ. ఇదే డెవలప్మెంట్ అయితే ఉంది కదా, డెవలప్మెంట్ ఉంది కదా, ఎంతో మంది కొన్ని లక్షలాది మందికి ఉపాధి దొరికే కంపెనీలు వచ్చింది. ఈయన ఎప్పుడైతే ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా అయ్యారో, ఈయన తను ఎంతో సంతోషంతో ఆ పథకాలు ఈ పథకాలు అని చెప్పేసి ప్రజలకు వీలైనంత సేవ చేయాలని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో వచ్చినదే ఈ లడ్డు కూడా. లడ్డు కూడా ఎందుకంటే అంతకుముందు ఒక లిమిటెడ్ లడ్డు ఇచ్చేవాళ్ళు, ఒక మనిషి ఒకటి లేదా మనిషికి 2 అట్లా లిమిటెడ్ ఉండేది. ఈయన ఎప్పుడైతే వచ్చాడో అందరు అడిగేవాళ్ళు, ప్రజలు డిమాండ్ చేసేవాళ్ళు, ఇంకా ఎక్కువ లడ్డులు ఇవ్వండి, మనిషికి 2 ఇవ్వండి, మనిషికి 3 ఇవ్వండి, ఇట్లా. కానీ ఇచ్చేవాళ్ళు కాదు. కారణం ఏంటంటే ఇవన్నీ తయారు చేయడానికి అవసరమైనటువంటి ఆవునే అవైలబుల్ లేదు. మిగతా ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒక శనగపిండి అయితేనేమి, జీడిపప్పు అయితేనేమి, కిస్మిస్ ఇవన్నీ తేగలుగుతారు, కానీ ఆవు నెయ్యి తేలేవు. ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే ప్రస్తుతము ఆవు నెయ్యి అనేటువంటిది మన దేశంలో డెఫిషియన్సీలో ఉంది. అసలు లేదు, వాస్తవం చెప్పాలి, చాలా తక్కువ ఉంది. ఒక కర్ణాటక, పంజాబ్ లో మాత్రమే ఆవు నెయ్యి ఎక్కువ ఉంది. అక్కడ మాత్రం ఎక్కువ ఆవులు ఉన్నాయి. మిగతా అన్ని రాష్ట్రాల్లో ఆవులు భారీ స్థాయిలో లేవు. ఇది వాస్తవం. అసలు ఆవులను బట్టే అది సంపద కలిగిన దేశమా కాదని చూసేవాళ్ళు ఇద్దరు. మహాభారతంలో ఏం చూస్తుంటే ఒక సన్నివేశం ఉంది. కౌరవులు యుద్ధం చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ ఒక ప్రాంతం, ఆ రాజ్యం దగ్గరికి వచ్చేసి వాళ్ళ ఆవులు మొత్తం ఎత్తుకొచ్చేస్తారు. ఆవులన్నీ వెళ్ళిపోయినాయంటే ఆ రాజ్యం పోయినట్టు కొలాప్స్. ప్రస్తుతం మన దేశంలో ఉన్న పరిస్థితి. చాలా రాష్ట్రాల్లో ఆవులు లేవు. ఈయన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అరే ప్రజల డిమాండ్ అనుసరించి ఈయన ఏం చేశారంటే ఎన్ని లడ్డులు కావాలంటే అన్ని లడ్డులు ఇద్దాం అన్లిమిటెడ్ అని పెట్టేశారు. ఎందుకంటే ప్రజల సంక్షేమం కోసం చేయాలని ఉత్సాహంతో మాత్రమే, వేరే ఉద్దేశం కాదు. పెట్టేటప్పటికి ఏమిటంటే పథకం ఏంటంటే పథకాలు ఇప్పుడు అందరూ అదే కదా సమస్య. ఇవేంటంటే ప్రమాణాలు చేసేస్తారు, అడ్జస్ట్ అని ప్రాక్టికల్ గా అమలు చేయడం వల్ల వీడికి నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? నెయ్యి అవైలబుల్ లేదు. ఇంకా వాళ్ళు వీలైనంత తీసుకురండి అని చెప్తే అక్కడ ఏమైందంటే వాళ్ళు ఇంకా రకరకాల మార్గాల్లో కొంతమంది ఇంపోర్ట్ చేసుకొని, కొంతమంది ఇప్పుడు అంటున్నారు చూడండి డూప్లికేట్ కొన్ని అసలు నెయ్యే కాదంట, అది డూప్లికేట్స్ అన్న తర్వాత అసలు పూర్తిగా నెయ్యి. మొత్తం సోడాకు సంబంధించిన అంతకుముందు అన్నది ఏంటి, ఏవో కొన్ని అవశేషాలు కలిసాయి నెయ్యిలో అన్నారు. ఇప్పుడు చెప్పేది అసలు పూర్తిగా నెయ్యే కాదు అది. ఇంకా అందులో అసలు అవకాశం ఏముంది? అవును, 0.1% అంటే ఎంత అండి? కంప్లీట్ గా అది పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పు కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఆవు నెయ్యి ఇస్తున్నారంటే ఒక కేజీ నెయ్యికి ఎంత ఆవు పాలు కావాలి, ఒక ఆవు పాలు కావాలంటే ఎన్ని ఆవులు ఉండాలి, ఈ లెక్కలన్నీ ఉన్నాయి. అవన్నీ చూసి వాటి టెండర్స్. దురదృష్టవశాత్తు టీటీడీలో ఆ వ్యవస్థ లేదు. వాళ్ళు ఏంటంటే అదొక బిజినెస్ లాగా అయిపోయింది. దయచేసి ఆ విధానాన్ని బిజినెస్ టెండర్ సిస్టమ్ పెడతారు, టెండర్ సిస్టమ్ వేస్తారు. టెండర్ సిస్టమ్ లో ఎవరు తక్కువ అమౌంట్ కోట్ చేసి వాళ్ళకి ఇస్తున్నారు. అలా ఉండకూడదు. తిరుమల తిరుపతి దేవస్థానం స్థాయిలో ఏంటంటే వాళ్ళు క్వాలిటీకి ప్రాధాన్యత ఇవ్వాలి. వీలైతే కొంచెం ఎక్కువ రేట్ అన్నా పెట్టాలి, అంతేగాని ఎవరు తక్కువ రేట్. ఇప్పుడు ఎంత లడ్డు ధర ఎంత ఉందండి? ఇప్పుడు మీరేదో అన్నారు కదా, మీరు ఇచ్చే 50 రూపాయలకి నెయ్యితో లడ్డు ఇస్తారా అని అన్నారు. అది కొంతమంది అది కూడా కామెంట్ చేయడం జరిగింది. మీరు ఇచ్చే 40 రూపాయలు 50 రూపాయలతోటి మీకు అంత క్వాలిటీ లడ్డు ఎలా వస్తుంది? అసలు ఒరిజినల్ నెయ్యి అయితే 4000 ఉందండి ఆవు నెయ్యి. ఒరిజినల్ ఆవు నెయ్యి 4000 రూపాయలు పైన ఉంటుంది. పోనీ దేవస్థానం కోసం కొంచెం తగ్గించుకుంటారు అనుకోండి, 400కి కొంటున్నారు రేటు. 400కి కొంటున్నారు. 4000 రూపాయలు ఎక్కడ? 400. అంటే డైరీస్ తో అన్నిటితోని టైఅప్ అయ్యారు, వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని సేకరించి తెప్పిస్తున్నారు అని అంటున్నారు. ఆ లెక్క కావాలి ఈ రోజు కూడా. ఇప్పుడు వీళ్ళు అనటం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజకీయ కారణాలతో వాళ్ళు విమర్శించారు, కానీ ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, వీళ్ళైనా
ప్యూర్ ఆవు నెయ్యి వాడుతున్నారు గ్యారంటీ ప్రజలకు ఎంత మాత్రం లేదు. ఎందుకు అమ్మటి రాంబాబు గారు అన్నారు కదా లడ్డు టేస్ట్ చాలా బాగుంది ఇంత ముందుతో పోల్చుకుంటే అని. పాపం మన మారిందంటే ఆయనే జైలుకి కొంతకాలం వెళ్ళారు. ఎలా వస్తుంది? 400 రూపాయల నెయ్యితో 400 రూపాయలు ఆవు నెయ్యి 400 అంటే ఇప్పుడు ఉన్నది కూడా నెయ్యి కాదు అంటారు. ఇప్పుడున్నది కూడా ఇదివరకు అంత స్థాయి కాకపోయినా కొంతకాలం జాగ్రత్త పడ్డారు. ఏమైనా సరే ఆవులు ఎన్ని ఉన్నాయి లెక్కని తెలియాలి. దీనికి ఏంటంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. నిజంగా కూడా హిందువులు సిగ్గుపడాలి. ఈ రోజున ప్రతి హిందువు కూడా ఒక ఆవుని పెంచాలి. ఆవుని పెంచి ఆ పాల ద్వారా కూడా తమ వాళ్ళకు కేటాయించడము, నెయ్యి అభివృద్ధి చేయడం, ఈ విధంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు ఆ పద్ధతి లేదు ఇప్పుడు. ఎందుకు ప్రతి హిందువు ఇంటింట ఆవులు ఎక్కడ పెంచుతారండి? అది ఎవరికి టైం ఉండదు కదా. పూర్వకాలంలో పెంచేవాళ్ళు. టీటీడీ ఏదైనా ఒక డెసిషన్ తీసుకోనో లేకపోతే ఇప్పుడు రైతులందరికీ కూడా ఒక స్కీమ్ లాగా ఇస్తే, ఇప్పుడు జనరల్ గా సిటీస్ లో ఉన్న వాళ్ళు పెంచలేరు కానీ అట్లీస్ట్ ఒక 10 ఎకరాలు ఉన్నాడుకో, ఒక 5 ఎకరాలు ఉన్నాడుకో, ఒక ఇన్ని ఆవులు పెంచేలాగా ఏమైనా ఒక స్కీమ్స్ లాంటివి ఇచ్చి వాళ్ళకి అవకాశం ఇస్తే పంపించడానికి వాళ్ళు చేయట్లేదు. వాళ్ళు కేవలం ఏంటంటే ఒక బిజినెస్ ఏదో అమ్మదెంతో వాళ్ళు ఏదంటే టెండర్ వేద్దాము, ఎవడో ఒకళ్ళు వస్తారు, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా, వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఇవన్నీ కూడా ఎంక్వైరీ జరగట్లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి భారీ స్థాయిలో ఉన్నది అనేటువంటి చాలా మందికి కూడా అభిప్రాయం ఉంది. ఇక్కడ కమిషన్లు ఉన్నాయి, ఇప్పుడు ఉంది, ఎప్పటికి ఉంటుంది. ప్రభుత్వాలు మారినా కానీ 400 రూపాయలకు ఆవు నెయ్యి అంటే ఎవడైనా సరే అది స్వచ్ఛమైనదని భావించట్లేదు. చివరికి వాళ్ళ అధికారులు కూడా చెప్పారు, సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి ఏదైతే నైవేద్యం పెడతారో అందులో వాడేటువంటి నెయ్యి 4000 రూపాయలు నుంచి 6000 రూపాయలు వాల్యూ చేసిన నెయ్యి వాడతాం. ఎంత పడతారు ప్రసాదం ఆయనకి తక్కువ స్థాయిలోనే ఉంటుంది. కానీ ప్రజలకు ఇంకొకటి ఏంటంటే విఐపీస్ కి ఇచ్చేవి, కళ్యాణ ఉత్సవాలకి ఇచ్చేవి, అవి మళ్ళీ మంచి లడ్డూలు ఇస్తారు. మరి అదేంటంటే 3-4 రకాల ఏ భక్తుడైనా ఒకటే కదా, అందరూ ఈ విఐపీ సిస్టమ్ అనేది ఫస్ట్ తీసేయాలంటే అది యాక్సెప్టెడ్ బై పబ్లిక్, ఒక బిజినెస్ లానే అయిపోయింది. మన రీసెంట్ గా కూడా అదే బిజినెస్. ఒక ఆమె ఇప్పుడు 10,000 రూపాయలు కడితే వాళ్ళు డైరెక్ట్ విఐపీ దాంట్లో వెళ్ళిపోవచ్చు. మొన్న అన్నది ఒక ఆమె అదే కదా, మేము రిచ్ పీపుల్ బెగ్గింగ్ చేస్తున్నాము, ఆ పదార్థాలు తింటున్నాము. నిజంగా అలానే ఉంది పరిస్థితి. వ్యాపారమయం కూడా అయిపోయింది. మీ డిమాండ్ ఏంటైతే ఇప్పుడు మీరు మీలాంటి వారు మీ వెనక చాలా మంది ఉన్నారు కదా, మీ సంఘాలు, మీ భక్తులు కూడా ఒకటే నమ్ముతున్నామండి. కొంత మెరుగుపడిన మాట అయితే వాస్తవమే, మనం ఒప్పుకుందాము. ఎందుకంటే మరీ జగన్ గారి సమయంలో ఎలా అయిందంటే లడ్డు పూర్తిగా నాణ్యత పోయినట్టు అనిపించింది, టేస్ట్ లో తేడా వచ్చేసింది. ఇంకొన్ని ఏంటంటే త్వరగా చెడిపోవటము, త్వరగా పాచిపోవటము, పాచిపడ్డ లడ్లు ఇస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు అంటారు. బూజు పట్టడం, పాచిపట్టడం రకరకాలు వచ్చాయి, ఫంగస్ రావటం, ఇవన్నీ కూడా తెచ్చిన సాయంత్రానికి గట్టిగా రాయిలాగా అయిపోవటము, రంగు మారటము, ఇవన్నీ కూడా జరిగినాయి. ఎందుకంటే నీచంగా అవసరమా ఇప్పుడు వాళ్ళకి? అంత నీచమైన అక్కడ అధికారులకి ఉండాలి, అక్కడ అధికారుల అందరికీ ఉండాలి, చేసినోడికి ఉండాలి, చేయించినోడికి ఉండాలి. ఒక్కళ్ళని అనలేదు. చేయించినోడి కంటే ఇది ముఖ్యమంత్రి స్థాయిలో మనం అనలేమండి. ముఖ్యమంత్రి గారు అనే ఆయనకి రాష్ట్రం మొత్తం చూసుకోవాలి. రాష్ట్రం మొత్తం ఆయన తిరుపతి ఒకటే పరిపాలించట్లేదు. అదేమన్నా వాటికన్ సిటీ కాదు కదా, ఏమైనా తిరుపతి అంటే ఏమైనా వాటికన్ సిటీ లాంటిది కాదు కదా. అంటే ముఖ్యమంత్రి అనేటువంటి రాష్ట్రం మొత్తం చూసుకుంటారా, చంపేస్తారా ఏంటి జనాల్ని? అవును, అక్కడ అధికారులు అందరూ ఏం చేస్తున్నారు? ప్రతి ట్యాంకు చెక్ చేయాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు? సో ఇప్పుడు ఏం జరగాలి అయితే? ఇప్పుడున్నది కూడా పెద్దగా ఏమి, ఈ వ్యవస్థ కూడా ఖచ్చితంగా జరగాలి. ఇదివరకు ఉన్న విధానాన్ని మార్చాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మంచి ఉద్దేశంతో చేసిన దాన్ని చంద్రబాబు నాయుడు ఇప్పుడు మార్చాలి. ఎందుకంటే లిమిటెడ్ లడ్డూసే ఇవ్వండి, క్వాలిటీ లడ్డూలు ఇవ్వండి అని భక్తులను కోరుకుంటాం. ఇదేమి స్ట్రీట్ షాప్ కాదు, ఇష్టం వచ్చినట్టు ఎవరికి తోచిన కొనుక్కోవడానికి. లిమిటెడ్ లడ్డూలు ఇవ్వండి, దానికి తగినటువంటి నెయ్యి మీరు సేకరించండి. ఇంకా ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి వాళ్ళు ఇప్పుడు రంగంలోకి రావాలి, ఆవులను పెంచాలి. మీరు అన్నట్టుగా ప్రజలకు కూడా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికి కూడా ఇదివరకు పురకాలంలో ఉండేదండి, ఇప్పుడు ఉండట్లేదు. ప్రతి ఇంట్లో ఒక ఆవు పాడి పంట అనేవాళ్ళం. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే మీరు అన్న దానిలో లాజిక్ ఉందిలేండి. అంటే లడ్డూలు ఎక్కువ కావాలి అనడం వల్ల కల్తీ అయిందని అంటున్నారు. ఎక్కువ నెయ్యి కావాలి లేదు. అంతకు ముందు ఇప్పుడు జగన్ గారు రాక ముందు మంచి మెత్తగా ఉండేది లడ్డు, అంత మంచి నెయ్యితో తయారు చేసేవాళ్ళు అన్నారు. మరి అప్పుడు ఎక్కడి నుంచి అయితే తెప్పించారో అట్లాంటివి కొంచెం పెంచుకుంటూ పోతే ఇప్పుడు తెప్పించే అవకాశం ఉంటుంది కదా. అప్పుడు ఎలా దొరికింది? అప్పుడు కూడా లక్షలాది మంది భక్తులు తిన్నారు లడ్డు. కానీ సంఖ్య మారింది కదండి, ఇప్పుడు ఇంకా ఎక్కువ సంఖ్య. అదే మంది కర్ణాటక నుంచి తెచ్చుకునేవాళ్ళు. ఆ టైంలో కర్ణాటకలో నంది నెయ్యి అని ఉండేది, వాళ్ళ దగ్గర తెచ్చుకునేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొంత ఎక్కువ అమౌంట్ అడిగారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఏమండి ఈ అమౌంట్ మాకు సరిపోవట్లేదు,
కొంచెం రేటు పెంచండి. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక బిజినెస్ లాగా చేసి దాన్ని రేటు స్కామ్ పెంచలేదు. కింద చేసిందంత. రేటు పెంచలేదు. పెంచకపోవడం వల్ల వాళ్ళు తప్పుకున్నారు. అదే అదే. ఎప్పుడైతే నందిని వాళ్ళు తప్పుకున్నారో అప్పటి నుంచి వేరే వాళ్ళు రావడం, ఇప్పుడు వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తే అన్ని డూప్లికేట్. వాళ్ళు కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అవును అవును మరీ ఘోరంగా విదేశాల నుంచి ఏవో కొన్ని పదార్థాలు దిగుమతి చేసుకొని అవును. వాటిలో ఎంత ఏంటేంటో దారుణమో కలిపేసి చూడండి ఒక అసలు. ఆడుకున్నారు, భక్తులతో ఆడుకున్నారు. అదే. ఇది వాస్తవం. ఇది ఏంటంటే అధికారులు చేసినటువంటి తప్పిదమే. నిజంగా అధికారులకు తప్పు. అధికారులు క్లియర్ గా చెప్పాలి. ఉన్నది ముఖ్యమంత్రి ఉన్నట్టు వాళ్ళు చెప్పాలి, చెప్పగలిగితే దొంగలు ఏమండి ఇంత దొరికేస్తారు నెయ్యి ఈజీ. దొరకదు, ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదు. రియాలిటీ చెప్తే బాగుండేది. చెప్పినా వాడు వినలేదా? మొత్తం మీద ఏంటంటే ఆ ప్రభావం చూపించింది కదా వెంకటేశ్వర స్వామికి. ఇప్పుడు అందుకనే వాళ్ళు ఎలక్షన్ లో ఓడిపోయారు. ఎలక్షన్ లో ఓడిపోవడానికి నెయ్యి కూడా కారణమే. ఎఫెక్టే పడింది అంటారా? స్వామివారి జోలికి ఇప్పటి వరకు చరిత్రలో ఉందండి. స్వామివారి జోలికి పోయిన ఎవరైనా తొక్కేస్తారు. ఎఫెక్ట్ ఖచ్చితంగా ఇంకా ఉంటుంది. లేవకుండా తొక్కేస్తారు స్వామి. ఖచ్చితంగా కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అది వాస్తవమే. మీరు తెలిసి చేసినా తెలియజేసినా వెంకటేశ్వర స్వామి పట్ల చేస్తే ఆయన ఆగ్రహానికి గురి కాక తప్పదు. అది ఎఫెక్ట్ ఉంది.